ఒక్కసారి లేచి నిలబడండి అందరూ. ఓం అస్మన్ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీశైలేశ దయాపాత్రం ధీవక్యాది గుణానవం యతీంద్ర ప్రవణం వందే రమ్యశ్యామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహస్తనిధరాణిలాయమేనే अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आर्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रिवलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदात्मजभट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्तामृतेन प्रकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. సత్యవాణి గారు తన్యాన్ని చేయించండి. అడియన్ స్వామి. ఓలేటి వంశకలశాంబుధి పూర్ణచంద్రం కోదండరామ గురువర్య తనూజరత్నం రామానుజార్య ఫణివర్య కృపైకపాత్రం వందే గురుం రవికుమార మహోదయంతం వందే గురుం రవికుమార మహోదయంతం. దాసోహం స్వామి. గోష్ఠి దాసోహం సమర్పించి కూర్చోండి. హరి రామానుజ దాసం. శ్రీమద్ రామాయణాన్ని ఇతిహాస శ్రేష్టము అని అంటారు. ఇతిహాసము అంటే ఇది ఇలాగే జరిగినది అని అర్థం. మనకు రెండు ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి శ్రీమద్ రామాయణము, రెండు శ్రీ మహాభారతం. ఈ రెండు ఇతిహాసాలు జరుగుతూ ఉన్నప్పుడే రాయబడాలి. ఇది ఇలాగే జరిగింది, అందులో ఏవి కల్పితము లేవు. రైట్? మిగతా వాటిలో ఉన్నాయా అనుకోవద్దు, దాని డెఫినేషన్ అది. శ్రీమద్ రామాయణాన్ని మనకు అనుగ్రహించినటువంటి వారు శ్రీమద్ వాల్మీకి మహర్షి. వారి యొక్క చరిత్రను కూడా ఒకసారి మనం విన్నాం. అలాగే మహాభారతాన్ని మనం అనుగ్రహించినటువంటి వారు వ్యాస మహర్షి. పురాణం వేరు. పురాణం అంటే పురా అపి నవం, చాలా ప్రాచీనమైనది, చాలా ప్రాచీనమైనది కానీ ఇప్పటికీ సైలెంట్లో పెట్టండి. చాలా ప్రాచీనమైనది కానీ ఇప్పటికీ మనకు క్రొత్తగా అవపడుతుంది అన్నకు అర్థం. ఎంతో ప్రాచీనమైనది అయినప్పటికీ కూడా అందులో చెప్పిన ధర్మాలు ఇప్పటికీ మనకు వర్తిస్తాయి అని. మహాభారతంలో 1,25,000 శ్లోకాలు, శ్రీమద్ రామాయణంలో 24,000 శ్లోకాలు. ఇతిహాస శ్రేష్టము అని అన్నారు. ఆయా కాలంలో పరమాత్మ ఈ భూమిపైకి వచ్చి సజాతీయుడిగా ఉద్భవించి, సజాతీయుడిగా అంటే మనలో ఒకరుగా, మన ఎవరు అండి? మనుషులు కదా. మనుషుల్లో ఒకటిగా వచ్చి తిరిగాడు ఆయా కాలాల్లో. మనకెందుకు కనిపించట్లేదు అనే ప్రశ్న వేయద్దు. మనం ఉన్న యుగం కలియుగం కదా. ఇక్కడ అవతారం ఎప్పుడో చివరిలో వస్తుంది. కలి పురుషుడు, అది కల్కి అవతారం. కలినంతా నశింపజేసి మళ్ళీ కృతయుగం ప్రారంభం. ఆ యుగంలో, త్రేతాయుగంలో అప్పుడున్నటువంటి వారు వాళ్ళ యొక్క నేత్రాలతో చూడడానికి విధంగా పరమాత్మ శ్రీరాముడిగా అవతరించారు. అంత గొప్పది శ్రీరామాయణం మంత్రశాస్త్రం, శ్రీరామాయణం ధర్మశాస్త్రం, శ్రీరామాయణం కుటుంబ విలువలు చెప్పేటువంటి శాస్త్రం, శ్రీరామాయణం పర్సనాలిటీ డెవలప్మెంట్, శ్రీరామాయణం నీతి శాస్త్రం, శ్రీరామాయణం శకున శాస్త్రం, ఎన్నో ఉన్నాయి అందులో. అందుకే శ్రీరామాయణ రత్నాకరము అన్నారు. రత్నము జమ్స్, ఆకరము స్థానము. సాధారణంగా జాతిరత్నాలన్నీ సముద్రం యొక్క గర్భంలో దొరుకుతాయి. అట్లా శ్రీరామాయణంలో పరిశోధన చేసిన వారికి, లోతుగా వెళ్ళిన వారికి ఎన్నో అమూల్యమైన రత్నాలు ఉంటాయన్నారు. తప్పక సనాతన భారతీయులుగా మనం చెప్పుకునే మనం ఋషి రుణం తీర్చుకోవాలి అంటే శ్రీరామాయణం తప్పక సేవించాలి. కనీసం సంక్షేప రామాయణం ఒక 100 శ్లోకాలైనా గురుముఖత నేర్చుకుని దాని యొక్క భాష్యాన్ని అర్థం చేసుకుంటే 7 కాండాలలో ఉన్నటువంటి సారం అందులో మనకు తెలుస్తుంది. శ్రీరామాయణం 24,000 శ్లోకాలు డివైడెడ్ బై 7 కాండాస్. అది 7 కాండములుగా విభజింపబడి ఉంది. బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం, అలాగే ఉత్తరకాండం. సరే, మాకు బిజీ లైఫ్ అండి,
రోజు చేసుకోవాలి ఉంటుంది కానీ సంక్షేప రామాయణం మాకంత సమయం లేదు. ఏదైనా సూక్ష్మంగా మార్గం ఏదైనా ఉందా అంటే మన పెద్దలు ప్రతిదీ మనకు అందించారు. మనం చెడిపోకుండా, మనం మార్గం తప్పకుండా సనాతన ధర్మంలో మనం ఉండాలి. భగవంతుడి పైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏ లౌకికమైన వృత్తిలో ఉన్నా కూడా మన సంప్రదాయాన్ని మాత్రం వదులుకోకూడదు అని మనకున్న సమయంలోనే మనం తరించేట్లు కూడా మన పెద్దలు మనకు అనుగ్రహించారు. అలా మనకు పెద్దలు చెప్పింది జయ పంచకం. జయ పంచకం. సత్యవాణి గారు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. మీరు మ్యూట్ చేసుకుంటే మళ్ళీ అన్మ్యూట్ చేసుకోలేదు. అన్మ్యూట్ మీరు చెప్తారా సంత? డిస్టర్బెన్స్ చెప్పు ఉన్నాయా సార్. మీ ఇంట్లో? చెప్పు. జయ పంచకం. పంచ ఐదు శ్లోకాలు. జయ జయాన్ని కలిగించేది అని అర్థం. మహాభారతంలో 18 పర్వాలు, గీతలో 18 అధ్యాయాలు, పురాణాలు 18, ఉప పురాణాలు 18, ధర్మశాస్త్రం వీటన్నిటిని కలిపి జయం అని అంటారు. ఆ జయాన్ని మనకు కలిగించేది ఈ 5 శ్లోకాలు. 5 శ్లోకాల్లో 4 శ్లోకాలు సుందరకాండలోనివి. సుందరాకాండ కాదు, సుందరకాండ. సుందరకాండలోనివి. ఒక శ్లోకం యుద్ధకాండలోనిది. దాని శ్రీరామాయణానికి మూల శ్లోకము అని చెప్తారు. దాని అర్థాన్ని మనం ఇప్పుడు చూసే సమయం మనకు లేదు. కుదిరితే శుక్రవారం సాయంత్రం చూద్దాం. కుదిరితే శుక్రవారం సాయంత్రం దొడ్డబళ్ళాపూర్, బెంగళూరు, అక్కడ ఒక కైంకర్యం ఉంది. అక్కడ మనం వినే భాగ్యాన్ని పొందుదాం. ప్రస్తుతానికి ఈరోజు తిథి కూడా పంచమి, అంతేనా? మార్గశిర మాసం. ఇవాళ మనం సేవిద్దాం. ముందుగా జయపంచకంలోకి వెళ్లే ముందు శ్రీరామాయణం మనకు ఎవరు గ్రహించారు, అందులో తెలుపబడినటువంటి ప్రధానమైన దైవం ఎవరు, వారిని ఒకసారి స్మరించి వెళ్ళటం అనేది ఒక శాస్త్రీయమైన పద్ధతి. మన పెద్దలు మనకు అలా చెప్పారు. ప్రార్థనా శ్లోకములు అని ఉన్నాయి, ఇన్వొకేటరీ వర్సెస్. వాటిని సేవించి జయపంచకంలోకి వెళదాం. అందరితో చెప్పించడం సాధ్యం కాదు కాబట్టి సత్యవాణి గారు ఉన్నారు, వారు చెప్తుంటారు. మీతో అందరం మనం అభ్యాసం చేద్దాం. సత్యవాణి గారు. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. ఒత్తుగా వినిపించేలాగా ప్రకారి సర్వవిఘ్న ఉపశాంతయే, సర్వవిఘ్నోపశాంతయే. బా కూజంతం రామ రామేతి పూజంతం రామ రామేతి. నేను చెప్పింది ఒక క్షణం ఆగి చెప్పండి, అప్పుడు వారితో సింక్ అవుతారు. మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం. వందే వాల్మీకి కోకిలం గోష్పదీకృతవారాసిం గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం. మసకీకృతరాక్షసం. ఎప్పుడైనా ఏ అక్షరం కింద రుత్వం ఉంటే దాన్ని మనం సరళంగా పలకాలి. మసకీకృత అని, మసకీకృత రాక్షస సరళంగా. గోష్పదీకృత తప్పు. గోష్పదీకృత వారాసిం సరళంగా పలకాలి. మసకీకృత రాక్షసం అలా. రామాయణ మహామాల రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. రత్నం వందే నీలాత్మజం. కరెక్ట్గా పలికారు. కొందరు రత్నం వందే అనిలాత్మజం, అది విడదీస్తే వందే అనిలాత్మజం ఈజ్ ఫైన్. కలిపినప్పుడు ఛందస్సులో భంగం రాకూడదు కదా, అందుకని వందే పక్కన ఒక సింబల్ ఉంది కదండి, ఉందా? దిస్ వన్ ఏమంటారు దాన్ని? అకార ప్రశ్లేష అంటారు. అకార ప్రశ్లేష అది ఉన్నప్పుడు దాని ముందున్న అక్షరాన్ని కొద్దిగా ల్యాగ్ చేయాలి. రత్నం వందే నీలాత్
అనిలాత్మజం అలా ఆ? అందులోనే అకారం వస్తుంది అనమాట. విడదీశారనుకోండి, రత్నం ప్లస్ వందే ప్లస్ అనిలాత్మజం. అనిలహ అంటే వాయుదేవుడు అని అర్థం. అనిలాత్మజం అంటే వాయుదేవుడు యొక్క కుమారుడు ఎవరైనా ఆంజనేయ స్వామి అని అర్థం. బాగుంది, కరెక్ట్గా చెప్పారు మీరు. తెలవాలని చెప్తున్నాను అనమాట. చరితం రఘునాథస్య చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. శతకోటి ప్రవిస్తరం. కరెక్ట్ పలికారు మీరు. కొంతమంది శతకోటి ప్రవిస్తరం అంటారు. ప్రాకి రావతుంది ద్వికం, దాన్ని స్ట్రెస్ చేయాలి. టిప్ శతకోటి ప్రవిస్తరం అలా స్ట్రెస్గా పలకాలి. మీరు కరెక్ట్గా పలికారు. ఏకైకమక్షరం ప్రోక్తం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం మహాపాతకనాశనం ఆపదామపహర్తారం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకంలో కూడా చాలా మంది దాతారం అని చెబుతారు. అక్కడ దాతారం. మొదటిది మహావిష్ణు ధ్యానం, అన్ని విఘ్నాలను తొలగించు స్వామి అని ప్రార్థన చేశాం. తర్వాత వాల్మీకి మహర్షి ప్రార్థన, తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రార్థన, అటుపైన శ్రీరామాయణం యొక్క ప్రార్థన, గ్రంథ ప్రార్థన, అటుపైన శ్రీరామ ప్రార్థన. ఆ శ్లోకాల యొక్క వివరణ మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు సుందరకాండలోని అతి మహిమాన్వితమైనటువంటి 5 శ్లోకాలు. ఈ 5 శ్లోకాలని మనం రోజు 3 సార్లు చదువుకోవటానికి 5 నిమిషాలు కూడా పట్టదు. అంతకన్నా తక్కువ సమయమే. ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, శ్రీరామాయణం మంత్రశాస్త్రము అని కూడా పెద్దలు అన్నారు. ఎందుకు ఇంత పవర్ కలిగినది అంటే, వాల్మీకి మహర్షి మంత్రాల్ని పఠించడానికి యోగ్యత అందరికీ ఉండదు కాబట్టి, ఏ మంత్రం రావాలన్నా దానికి ఒక బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరం ఒకటే ఉంటుంది. ఇప్పుడు పెద్ద మర్రి వృక్షం ఉందండి, ఎక్కడి నుంచి వచ్చింది అది? చిన్న విత్తనం నుంచి వచ్చింది, అది బీజం. అలాగే మంత్రానికి కూడా ఒక బీజాక్షరం ఉంటుంది. ఆయా బీజాక్షరాల్ని శ్లోకాల్లో పెట్టారు మహర్షి. వాటిని ఆచార్య ముఖత మనం సేవించి చక్కగా అలా పలికినట్లయితే ఆ బీజాక్షరం శక్తి ఉద్భుతం అవుతుంది, అది ఉత్తేజం అవుతుంది అని అర్థం. అందుకే మనం ఏది నేర్చుకున్నా యూట్యూబ్లో చూసి నేర్చుకోవటాలు అలా మనం చేయొద్దు. ఆచార్య ముఖతానే నేర్చుకోవాలి. ఆ మంత్రాన్ని, ఆ శ్లోకాన్ని అనేక మార్లు పఠించి ఎంతోమందికి ఉపదేశం చేసి తద్వారా ఎంతోమంది గొప్ప ప్రయోజనాన్ని పొందారు. అలా మనం ఉచ్చారణ దోషం, ఉచ్చారణ కాదు ఉచ్చారణ, చాక్ నార్మల్ చావద్దు. సో విదౌట్ ఎనీ ప్రొనౌన్సియేషన్ ఎర్రర్స్ మనం చెప్పాలి. మొదటి శ్లోకం ప్రారంభిద్దాం. ముందు 4 శ్లోకాలు ఎందులో అండి? ముందు 4 శ్లోకాలు శ్రీరామాయణం బైబిల్. సుందరకాండలు. సుందరకాండ. సుందరకాండ చివరి శ్లోకం రామాయణం. యుద్ధకాండ. అన్ని శ్రీరామాయణంలో శ్లోకాలే. ఈ జయపంచకంలో 5 శ్లోకాలు అని చెప్పారు కదా, 5లో మొదటి 4 సుందరకాండ, చివరిది యుద్ధకాండ. యుద్ధకాండ. రైట్. జయత్యతి బలో రామో జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం హనుమాన్ శత్రుసైన్యానాం
నిహంతా మారుతాత్మజః. నిహంతా మారుతాత్మజః. బా- రెండో శ్లోకంలో కొంతమంది కౌసలేంద్రస్య అని చెబుతారు. ఇది కోసలేంద్రస్య. ఉం? న రావణ సహస్రం మే న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః శిలాభిస్తు ప్రహరతః. పాదపైశ్చ సహస్రశః. పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం. అర్థయిత్వా పురీం లంకాం. దానికి దావతు లేదు. అర్ధయిత్వా అంక అర్దయిత్వా పురీం లంకాం. అర్ధయిత్వా పురీం లంకాం. అభివాద్య చ మైథిలీం. అభివాద్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి. సమృద్ధార్థో గమిష్యామి. మిషతాం సర్వరక్షసాం. విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ. ధర్మాత్మా సత్యసంధశ్చ. రామో దాసరథిర్యది. రామో దాసరథిర్యది. పౌరుషే చాప్రతిద్వంద్వః. పౌరుషే చ ప్రతిద్వంద్వః. గుర్తు చెప్పినట్టుగా వినిపించింది, ఒక్కసారి రిపీట్ చేయండి. పౌరు పౌరుషే చాప్రతిద్వంద్వః. పౌరుషే చ ప్రతిద్వంద్వః. శరైనం జహిరావణిం. శరైనం జహిరావణిం. ఇది 5 శ్లోకంలో సమాహారం. రైట్. గోష్ఠి వారందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. దాసుడు చెప్పడం అయిపోయిన తర్వాత ఒక సెకండ్ ఆగి చెప్పి ఒక సెకండ్ ఆగాలి. తర్వాత చెప్పకుండా చదవకూడదు. కొద్దిగా క్రమశిక్షణ మెయింటైన్ చేయాలి. మీరు చేయడం తెలుసు, అయినా తప్పదు. ఉపదేశం అనుకున్నాం కాబట్టి అందరికీ చెప్పడం ధర్మం. కొద్దిగా క్రమశిక్షణ పాటించి ముందుగా ఒకసారి శ్రీమన్నారాయణుని, వాల్మీకి మహర్షిని, స్వామి హనుమను, అలాగే శ్రీరామ పరివారాన్ని, శ్రీరామాయణ గ్రంథాన్ని అందరూ మనసులో ఒకసారి భావించి నమస్కారం తెలియజేయండి. వీటి యొక్క ఆడియో కూడా మీకు వస్తుంది. ప్రార్థనా శ్లోకాలు మీరు ఆడియో ద్వారా సేవించండి. 5 శ్లోకాలు చెప్పుకుందాం. జయత్యతి బలో రామో. లక్ష్మణశ్చ మహాబలః. ఆజాజయతి సుగ్రీవో. సుగ్రీవో స్ట్రెస్. రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య. రామస్య క్లిష్టకర్మణః. హనుమాన్ శత్రు సైన్యానాం. నిహంతా మారుతాత్మజః. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అన్నారు. మంత్రాన్ని పఠిస్తే పాతకాలు నశిస్తాయి అన్నారు. కాబట్టి స్పష్టంగా మనం పలకాలి.
ఏమైనా కార్యాలు మనకు అవటం లేదు, అడ్డుపడుతున్నాయి అంటే ఈ జన్మలో మనం మంచి వాళ్ళమే, నో డౌట్. గత జన్మలో మనం చేసిన పాపాలు ఏమైనా ఉంటే అడ్డుపడుతూ ఉంటాయి. అవన్నీ తొలగడానికి ఎంతో గొప్ప వాంగ్మయాన్ని మనకి ఇచ్చారు పెద్దలు. అందులో నడిచే రామాయణం అని చెప్పేటువంటి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఎన్నో చోట్ల ప్రవచనాలు చెప్పారు. జయపంచకం సేవించండి, చాలా మహిమాన్వితమైనది. రాధికా కిరణమయ్య గారు అందరికీ అడ్మిట్ చేసుకునే అవకాశం ఉంది, మీరు అడ్మిట్ చేసుకోవచ్చు. వారు వచ్చారా గోష్ఠిలోకి? 3 శ్లోకాలు అవగానే వారు ఇంట్రొడ్యూస్ చేస్తారు. అడియన్ వచ్చారు అడియన్. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః తాకి మాత్రం రెండోసారి వచ్చేసాకే రావుతుంది. పాదపైశ్చ అభివాద్య చ మైథిలీ సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధశ్చ సంధ్యశ్చ కొంతమంది చెప్తున్నా వినపడుతుంది, అదొక డిఫాల్ట్ డిఫెక్ట్. రామో దాసరథిర్యది పౌరుషే ప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. చివరి శ్లోకం యుద్ధకాండలోది శ్రీరామాయణానికి మూల మంత్రంగా చెప్తారు. అంగన్యాస కరన్యాసాలకు కూడా దాంతో చేస్తారు. సత్యవాణి గారు అడ్మిట్ చేసుకోండి. రాధికా కిరణ్మయ్య గారు మీ అమృతవల్లి గారిని కూడా హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి ఇమీడియట్ గా. మన గోష్ఠిలోని సత్యవాణి గారు అడిగారు, వారి ద్వారా మీ అందరికీ పంచుకునే ఒక అవకాశం ఈ రోజున. శ్రీమద్ రామాయణంలోని అతి మహిమాన్వితమైనటువంటి శ్లోకాలు, తప్పక వీటిని ప్రతినిత్యం చదవండి, సేవించండి. 3 సార్లు రిపీట్ చేయడానికి 5 నిమిషాల కన్నా తక్కువ సమయమే పడుతుంది. అనేక మంగళాశాసనాలు సమస్త మంగళానుభవంతో సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామిన పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అడియేన్ రామానుజదాస్. రాధికా కిరణ్మయ్య గారు. అడియన్ సత్యవాణి గారు, మీ శ్రీవారు బాగున్నారా? వారి పేరు బాగున్నారండి, ఇక్కడే ఉన్నారు. మీ పేరు మర్చిపోయాను. శ్యామ్ కుమార్ గారు. ఓకే, శ్యామ్ కుమార్. సురేష్ గారు మీ తోడికోడలు. అవునండి. బాగున్నారా? సంతోషం. అనేక మంగళాశాసనం. రాధికా కిరణ్మయ్య గారు, ఒకసారి అమృతవల్లి గారు హ్యాండ్ రైజ్ చేయమని చెప్తారా వారిని? చెప్తాను అడియన్. లేదా వారు ఏ ఐడితో జాయిన్ అయ్యారో తెలియటం లేదు, చూస్తాను ఒక్కసారి. ఇవాళ మన గోష్ఠిలోకి ఒక పెద్దలు వచ్చారు అనుగ్రహించడానికి, వారిని కూడా మనం సేవిస్తాం. అమృతవల్లి గారు, మీరు హ్యాండ్ రైజ్ చేయాలి, సో దట్ ఐ కెన్ అమ్యూట్ యూ. అమృతవల్లి గారు, ఐడి తెలియటం లేదు. వచ్చారండి, తెలియట్లేదు అడియన్. ఐడి ఏంటో తెలియటం లేదు, వారి పేరు పంపించారు ఇప్పుడు. అమృతవల్లి అని కనబడటం లేదు. మరి అమృతవల్లి అని కనబడటం లేదు. వారు వీడియో ఆన్ చేసుకున్నా పర్వాలేదు, మనం అన్మ్యూట్ చేయొచ్చు. అమృతవల్లి గారు, మీరు జూమ్ ఉన్నారు, ఆన్ చేసి ఉన్నారా? స్క్రీన్ లో నాకు కనపడటం లేదు.
ఇందాక కనిపించారు అడిగాను. ఇందాక కనిపించారా? మళ్ళీ ఒకసారి దాసు తీక్షణంగా చూస్తాడు. 1 2 3 ఇందాక కనిపించారు. ఓకే 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 చూస్తున్నానండి. లక్ష్మీ సిరువల్ గారు, సుధాలక్ష్మి గారు, సూర్యకళ గారు, నెక్స్ట్ గౌరవ శిరోమణి గారు, తొక్కుపాటి మల్లికార్జున గారు, రంగమణి గారు, శ్రీలత గారు, మాధవి గారు. ఎక్కడ ఉన్నారు? అడిగాను అక్కకి రావట్లేదు అడిగాను, ఓపెన్ అవ్వట్లేదు, వాయిస్ మెసేజ్ పెట్టారు. ఆ లింక్ క్లిక్ చేయడం అంటే వారికి జూమ్ యాప్ ఉందా? జూమ్ యాప్ ఉంటేనే ఉందండి. ఉంటుంది వారికి. ఉంది అడిగాను, ఇందాక కనిపించారు అడిగాను, తర్వాత మళ్ళీ రాలేదు. వారు ఏ ఐడితో జాయిన్ అయ్యారో చెప్పండి. కనుక ఇంట్లో వేరే వాళ్ళకి ఫోన్ చేయండి. వారు ఏ ఐడితో ఉన్నారో తెలిస్తే వారిని మనం అన్మ్యూట్ చేయొచ్చు. అది సులభం అవుతుంది. లేదు వారు వీడియో ఆన్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేసినా కూడా చేయొచ్చు. కొందరు ఏంటంటే పేర్లు పెట్టుకోరు. సో ఫోన్ నెంబరు ఇంకేదో వస్తుంటాయి అనమాట. అందువల్ల మనకు కనిపెట్టడం కొంచెం కష్టం అవుతుంది. కనుక్కోండి, 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఏమండి మీకు సమయం ఉందా? నేను కూర్చోబెట్టి 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోతుంది. మీరు అన్మ్యూట్ చేసుకోండి. రాధికా కిరణ్మయ్య గారు, మీరు మ్యూట్ చేసుకుంటే మీ అంతా మీరు అన్మ్యూట్ చేసుకోలేరు. అన్మ్యూట్ చేసుకోండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీరు మాట్లాడేది నాకు వినపడటం లేదు. రాధికా కిరణ్మయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. షీ ఈస్ నాట్ లిజనింగ్ టు మీ, షీ ఈస్ స్పీకింగ్ ఆన్ హర్ ఓన్. అన్మ్యూట్. మీరు మ్యూట్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇప్పుడు వీడియో ఆన్ చేశారు అడిగాను. ఒక్క నిమిషం. మీకు కనబడుతున్నారా వారు? ఒక్క నిమిషం నేను చూస్తాను. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోండి. అమృతవల్లి గారు అన్మ్యూట్ చేసుకోండి. అడిగండి రామాదాస్. అడిగండి రామాదాస్. ఒక్క నిమిషం ఉండండి. అలాగే ఉండండి. మీరు పొరపాటు మ్యూట్ చేయకండి. మ్యూట్ చేస్తే మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకోలేరు. అట్లాగే ఉండండి. ఓకే. గోష్ఠి వారందరికీ స్వరూపానురూపంగా దాసోహం తెలియజేసుకుంటూ, ఈ రోజున మన గోష్ఠిలో వేంచేశారు ఒక విశిష్ట అతిథి శ్రీమతి అమృతవల్లి గారు. హైదరాబాద్లో హౌసింగ్ బోర్డ్ కాలనీ, మౌలాలి, హైదరాబాద్లో ఉంటారు వారు మన గోష్ఠిలోని రాధికా కిరణ్మయ్య గారి తోటికోడలు. వారు సంగీతాన్ని చక్కగా బోధిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వారికి. వారు సంగీతంలో ఎంఏ కూడా చేశారు. నిన్నగాక మొన్న రాధికా కిరణ్మయ్య గారు ఒక చక్కటి కీర్తన పంపించారు, ఆండాళ్ళ తల్లి. చాలా అద్భుతమైన కీర్తన. ఒకసారి వారిని గురుముఖత మీకు పరిచయం చేసి జూమ్ ముఖంగా ఆ తర్వాత మీకు ఆ కీర్తన పంపిద్దామని, వారు నేరుగా మనం ఎంచేపు చేసుకుని ఒకసారి ఆ మాధుర్యాన్ని మనం అనుభవిద్దాము అని ఇవాళ వారిని ఎంచేపు చేసుకోవడం జరిగింది గోష్ఠిలో. అమృతవల్లి గారు, గోష్ఠికి స్వాగతం. ఇందులో తిరుమంత్రార్థాన్ని సేవిస్తున్నటువంటి భాగవతోత్తములు ఉన్నారు. అలాగే శ్రీ సంప్రదాయ వైభవ గోష్ఠి అని దాసునికి ఒక గోష్ఠి కూడా ఉంది. దాని ద్వారా అనేక ప్రవచనాలు, లెర్నింగ్ ఆస్పెక్ట్స్, ప్రబంధం అవ్వచ్చు, అలాగే శ్రీరామాయణ పారాయణలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అందరూ గోష్ఠిలో ఉన్నారు. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తిరునామములకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. భగవంతుడి యొక్క, ఆళ్వార్ల యొక్క, ఆచార్యుల యొక్క వైభవాన్ని వేణువులా కీర్తించేటువంటి అద్భుతమైనటువంటి కీర్తనలు. చిన్ని పదాలలోనే గంభీరమైన అర్థాలని ప్రోధి చేసి మనకు అందించారు మన పెద్దలు. ఒక కీర్తన వారి ద్వారా మనం విందాం. శ్రీమతే రామానుజాయ నమః. ప్రారంభించండి. గోష్ఠికి మంగళాశాసనం కూడా చేయండి. అడియండి రామానుజదాస. మంగళమమ్మ తల్లి గోదాదేవి, మంగళమమృతవల్లి. మంగళమమ్మ గో మా దివ్య సుభగాత్రి, రంగధామనుపమాన రాజీవదళ నేత్రి, రంగ దురిత విజయ చరిత్రి, పతిత జన రక్షణ పవిత్రి, రంగపతి ప్రియతమ కళత్రి, రమణి పెరియాళ్వార పుత్రి, మంగళమమ్మ తల్లి. ఉమావై తిరుమాలకు
ಚೂಡಿಗೂಡುತ್ತೆ ಪೂರ್ಪೂದಂಡಕ நானோக்கு பூமாலை மூப்பாதும் பாடி மார்களை நோமுல் நிமாமுடன தீய நீந்திரவாட தேரோன்றும் నిమముడననుదల జుడాను పెరిమిలో పలమైంద మైదనల్ నిమముడననుభవముడంద్రు వశిష్ఠుడను యా కరుణమాంబ మంగళమమ్మ తల్లి గోదాదేవి మంగళమమృతవల్లి మంగళమమ్మ తల్లి. చాలా అద్భుతంగా అటు గోదాదేవి ఇటు అమృతవల్లి అన్నట్టు మీ పేరు తగ్గట్టుగా అమృత వాక్కులు వినిపించారు గోష్ఠికి. గోష్ఠి వారందరికీ ఒక ముఖ్యమైన విన్నపం, మన సంప్రదాయంలో సనాతన సంప్రదాయంలో అందరూ, సనాతన సంప్రదాయం అంటే వేదం, సంగీతం, సాహిత్యం, నాట్యం ఇవన్నీ కలిపి. కాబట్టి మనం ఏదో ఒక్కదానికే కాదు, మనం వీలైనన్ని రంగాలలో మనల్ని మనం ఒక ఆసక్తి కల్పించుకొని వాటిలో మనం ప్రవేశం కల్పించుకోవాలి. మనం అంత గొప్పగా పాడగలమా పాడలేమా కాదు, భగవంతుని మీద ప్రీతితో. మనకు చమత్కారంగా ఒక మాట చెప్తారు, పెరియాళ్ళు వాళ్ళ పుత్రిక తులసీవనంలో లభించింది. ఆయన పాలు తవ్వుతుంటే ఒక ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు శ్రావ్యంగా ఉంది అన్నారు. ఏడుపు శ్రావ్యంగా ఉంటుందా? ఉండదు. ఏడుస్తున్న వాడిని ఏమంటారు మనం? ఇంకోటి వేస్తారు వాడిని, ఏడవకు అని కదా. మరి ఎందుకు శ్రావ్యంగా ఉంది అంటే భగవంతుడిని మనసులో పెట్టుకొని ఏడ్చినా కూడా శ్రావ్యంగానే ఉంటుందట. ఆ భగవంతుడు మనసులో లేకుండా మీ ఎంత గొప్ప రాగాలు కింది మీద చేసి వెనక్కి ముందు చెప్పి పాడినా ఏడ్చినట్టే ఉంటుంది. మనసులో భగవంతుడు ఉండడం ప్రధానం. అలా ఉంచుకొని మనం పాడగలగాలి ప్రతి వాళ్ళం. చాలా సంతోషం. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి గోష్ఠికి చక్కగా మంగళాశాసనం చేశారు. చక్కటి కీర్తన, ఎంతో అర్థవంతమైన కీర్తన. అడిగిన రామదాసన్ అమృతవల్లి గారికి ఒకసారి మనందరం దాసోహం సమర్పిద్దాం. గోష్ఠి వారందరికీ దాసుడు అడ్మిట్ చేస్తున్నాడు. వారిని పరిచయం చేసినటువంటి శ్రీమతి రాధికా కిరణ్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు అనంతపురంలో ఉంటారు. వారు మన కర్నూలు గోష్ఠి కూడా వచ్చారు. రేపు శ్రీరంగం కూడా రాబోతున్నారు. అడిగిన రామాంతదాస గోష్ఠి వారందరికీ అడ్మిట్ చేశాడు దాసుడు. చాలా బాగా చెప్పారు అమృతవల్లి గారు. పల్లాండి స్వామి. శ్రీరాంతవేగ్జాయ